ఉత్తరాంధ్ర పరిస్థితిలో కూడా ఏమాత్రం తేడా లేదు. అక్కడ విరుచుకు పడుతున్నాడు వరుణుడు. విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాలు బయట పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో గత 24 గంటల్లో సగటున 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముందు జాగ్రత్తగా జిల్లా హెడ్ క్వార్టర్స్తో పాటు మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు దక్షిణ కోస్తాలోనూ భారీ వర్షాలుంటాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. వాయుగుండంగా మారిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ శనివారం తెల్లవారుజామున పూరీ వద్ద తీరాన్ని దాటుతుందంటున్నారు. రానున్న 24 గంటల్లో కొన్ని చోట్ల భారీ, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎలా ఉంది? మెయిన్గా వైజాగ్లో మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. మరో 2 రోజుల పాటు ఏపీకి భారీ వర్ష సూచన ఇస్తుంది వాతావరణ శాఖ. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి కేవీ శ్రీనివాస్ ఉన్నారు. సార్, ప్రస్తుతానికి వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతమైంది? దీని మూవ్మెంట్ ఎలా ఉంది? ఇప్పుడు నిన్నటి రోజున ఏర్పడిన అల్పపీడనం అది క్రమేపీ బలపడి ప్రస్తుతం ఈ ఉదయానికి అది వాయుగుండంగా మారి అది ప్రస్తుతం ఎక్కడుందంటే నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ ఆఫ్ ఒరిస్సా అండ్ నార్త్ ఆంధ్ర కోస్ట్ ఈ ప్రాంతంలో పూరికి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ దూరంలోనూ, అలాగే నెక్స్ట్ కలింగపట్నంకి తూర్పు ఈశాన్యంగా 240 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. అది క్రమేపీ వాయు దిశగా అలా ట్రావెల్ చేస్తూ అది రేపు ఉదయానికి ఒరిస్సా తీరంలో ఉన్నటువంటి పూరిని తీరాన్ని చేరేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. పర్టికులర్ చూస్తే అల్లూరు సీతారామరాజు అండ్ ఏలూరు ఈ జిల్లాలో అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మిగతా అన్ని జిల్లాల్లోనూ, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే మనం ఉన్నాయని ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. సో ఇది ఓవరాల్గా భారీ వర్షాలు అయితే రికార్డ్ అవుతున్నాయి. ఇంకా అంటే ఈ రోజు రేపు ఈ వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇంకా ఈ వాయుగుండం ప్రభావం మరో 3 రోజుల పాటు ఏపీపై కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో ఖాజా, TV9 విశాఖపట్నం.